వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ వారంలో అటు అర్ధాష్టమ శని యొక్క స్థితితోటి బాధపడుతూ ఉన్నటువంటి రాశి వారికి అష్టమ కుజుని యొక్క స్థితి కొంత ఇబ్బంది పెట్టబోతూ ఉన్నది. అయితే ఈ రెండు గ్రహాలు కూడా ఈ వారంలోనే పీడిస్తాయి. తదుపరి వారం నుండి గురుడి యొక్క వక్రగతి పోతూ ఉన్నది కాబట్టి సంపూర్ణ గురుబలాన్ని పొందుతారు వృశ్చిక రాశి వారు. అందువల్ల ఈ వారం ఒక్కరోజు అంటే ఈ ఒక్క వారము కొంత జాగ్రత్తగా ఉండగలిగితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడుతూ ఉంటారు. అయితే ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుంది? స్థాననాశ రుణచ్ఛేద అన్నది శాస్త్రం. అలాగే వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన నికృత్. ఇక్కడ ఈ కుజుడు కానీ శనేశ్వరుడు కానీ ఎంతసేపు ఉన్న ప్రాంతంలో ఉండకుండా వేరే ప్రాంతానికి తీసుకుపోతూ ఉంటారు. స్థానచలనం కలిగించడము లేదా అనవసరమైనటువంటి ప్రయాణాలు, అప్పటికప్పుడు ఏదో ఒక ప్రయాణం అనుకోవడం, వెళ్ళిపోతూ ఉండడం. ఆ ప్రయాణం వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉందా అంటే ఏమీ ఉండదు. రూపాయి సంపాదన వస్తుందా? రాదు. ఉన్న రూపాయి తగిలేసుకోవడం, అక్కడికి వెళ్ళడం వల్ల పోనీ అది శారీరక శ్రమ, పోనీ వెళ్ళే విధానం ఏమైనా బాగుంటుందా? చక్కగా వెళతారా అంటే కాదు. ఏది దొరికితే అది పట్టుకుని వెళుతూ ఉండడం. ఇలా ఎందుకు ఈ గ్రహస్థితి ప్రేరేపిస్తుంది అంటే శారీరకమైనటువంటి శ్రమని కలిగించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇంట్లో ఉండనివ్వదు ఈ గ్రహస్థితి. ఎంతసేపు వెళ్ళిపో, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో, బయట తిరుగు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళు, ఆ చోటకి వెళ్ళు, ఆ ఊరెళ్ళు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళు, ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ సమయం అటు పని వేళల్లో కానీ లేదా వృత్తి చేసేటువంటి ప్రాంతాల్లో ఆఫీసుల్లో ఎక్కువగా గడిపేలా చేస్తుంది. తప్పితే ఇంట్లో వ్యక్తులతోటి కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా ఈ గ్రహస్థితి గడపనివ్వదు. ఇంటికి అసలు రావడానికి ఇష్టం ఉండదు. ఇంటికి వెళదాము అంటే మనస్కరించక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇది చాలా వింతైనటువంటి పరిస్థితి. ఇది ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ రాశి వారికి పంచమంలో శుక్రుడు ఉన్నారు, చంద్రబలం ఉన్నది. ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి లోటు ఏమీ ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు చాలా బాగుంటాయి. అలాగే కొంత మానసిక సంఘర్షణ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అది మినహాయించి మిగతా పరిస్థితులన్నీ కూడా బాగున్నాయి. అటు ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండదు. కొన్ని సందర్భాల్లో స్వయంకృతాపరాధం వల్ల, అంటే ఏదైనా గోడకి మేకులు కొడుతూ ఉంటాం, మేకును కొట్టపోయి వేలును కొట్టేసుకుంటే అది స్వయంకృతమే అవుతుంది, కానీ గ్రహస్థితి వల్ల కాదు. ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పనిముట్లతో జాగ్రత్తగా ఉండండి.